హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి వ్లాగ్స్ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. 3 నుంచి ఈరోజు వరకు డేటు. సో ఈరోజు మార్నింగ్ నేనైతే ఇలా పనికైతే వెళ్ళలేదు. మా చుమ్మి వచ్చి అన్న నేను సెకండ్ క్లాస్ పాస్ అయినా, సెకండ్ ర్యాంక్ వచ్చినా అంటే, ఓ అవునమ్మా, ఓకే ఓకే కొద్దిగా వీడియో మాట్లాడమ్మా అంటే నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. సరేలే ఇంకేం చేద్దామని చెందిన వాళ్ళకి కొద్దిగా డప్నం అడిగిండే, పువ్వులు అల్లేది ఉంది, ఎందుకంటే అమ్మవారికి కదా అలంకరణ చేయాలి, బంతిపూలతో మొత్తం ఇలా ఉంది. కానీ ముంగట కొద్దిగా ఏమంటారు మమ్మీ, అలంకరణ అంటారు, ఏమంటారు అలంకరణ ఇంకా డెకరేషన్కి. సో అన్న వాళ్ళందరూ చాలా వరకు కష్టపడ్డారు. ఇంకో విషయం ఏంటంటే, ఒక అన్న అయితే, అన్న నువ్వు అన్నవి మేము వంటలు చేసింది వినాయకుడి దగ్గర కొద్దిగా వీడియో బి తీయలేరు ఎందుకన్నా అని. ఈ అన్న ఇంకో విషయం ఏంటంటే, తులజాపూరి భవానీ టెంపుల్కి అయితే వెళ్ళిండు ఈ అన్న ఎల్లో కలర్ షర్ట్ అన్న, ఈ పక్కనున్న అన్న, వీళ్ళందరూ అయితే ఈరోజు నైట్ అయితే అంటే ఇంచుమించుగా 2 రోజులు అయింది ఈ వీడియో తీసి, కాబట్టి కొద్దిగా గ్యాప్ రావడం వల్ల వీడియో కొద్దిగానే పెడుతున్నాను, ఏమనుకోకండి. ఇంకో విషయం ఏంటంటే, మా రాము ఎప్పుడు లేని విశేషాలన్నీ చేస్తుంటే నేనే ఆశ్చర్యపోయి కొద్దిగా వీడియో అయితే తీయడం అయితే జరిగింది. సో నేను కొద్దిగా వీడియో తీస్తుంటే అప్పుడే నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఏమని, నువ్వు డ్యూటీకి రావచ్చు, సార్ వచ్చి మాట్లాడిండు అని అనగానే సరేలే అని ఇంక నేను డ్యూటీకి వెళ్ళే టైంకి అంటే 11:30 అయింది. సో ఆ టైంకి నేను వెళ్ళంగానే, లేదు చెప్పులు వేసుకుంటేనే రావాలి లేకపోతే లేదు అంటే, సరేలే అని ఇంటికి వెళ్ళి మామిడాకులు తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఇక్కడ గుడి దగ్గర అమ్మవారికి ముంగట మామిడాకులు కావాలి అని అంటే, సరేలే అని తీసుకొని వచ్చి ఇక్కడ పక్కనైతే పెట్టినాను. ఎంతో అదృష్టం ఉండాలి కదా, ఏదైనా చేయాలన్నా ఏదైనా చూడాలన్నా. ఇంకా మా రామ్ వచ్చి బాబా ఏం రామ్ ముఖం మూసుకున్నావు అంటే, అన్న వీడియో తీయకన్నా ప్లీజ్ అన్న అంటే, సరేలే ఇంకేం చేస్తాం అని. ఇంకా నైట్ అయితే హారతి ఇలా జరిగింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా అయింది. కానీ ఎప్పుడు లేకుండా అమ్మవారి దగ్గర మేము ఇలా కూర్చోవడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అయితే నేనైతే 2 days మాత్రం అయితే పూజకి అయితే వెళ్ళలేను. ఇక 3rd day ఇక అందరూ పూజ ఉంది, మా ఓనర్ ఆంటీ అయితే నేను చేపిస్తున్నాను రండి అయితే సరే అని వెళ్ళినాము. చాలా రోజుల తర్వాత అయితే బతుకమ్మ అయితే ఈసారి ఆడినాను. అయితే అక్కడైతే మా ఇంటికి ఎదురుగా ఒక అంకుల్ అయితే ఉంటాడు. ఆ అంకుల్ చూడండి ఎట్లా ఆడుతున్నాడో అందరితో పాటు. కానీ బతుకమ్మ అంటేనే మన ఆడపిల్లలకి పెద్ద పండగ ఈ దసరా. మొగోళ్ళు ఏమో అక్కడ మనం చూస్తూ ఉంటుండొచ్చు పక్కకు, కానీ వాళ్ళు మనకైతే మస్తు అనిపిస్తుంది. ఇంకా విలేజ్లలో మాత్రము చాలా ఇంకా పెద్దగా మస్తు చేస్తారు. ఇక ఇక్కడ వచ్చేసి అయితే మేమైతే కొన్ని సాంగ్స్కి అయితే స్టెప్స్ వేస్తున్నాము. కానీ నెక్స్ట్ డే మాత్రం మస్తు ఎక్కిరించారు నన్ను అయితే. మా ఓనర్ ఆంటీకి అయితే అట్లా మాలాగా దుంకడానికి రాకుండా గట్ల అయితే నిలబడి చూస్తుంది. మా చందు అయితే ఎంత బతిమలాడిపించుకుంది, రావే అంటే లాస్ట్కి వచ్చిందమ్మా, చూడండి వచ్చింది కానీ ఏదో కొద్దిసేపు ఆడి వద్దాక నాకు అయితే లేదు, నేను ఆడనులే మీరే ఆడండి. అంత మంది ముంగట నేను ఎట్లా ఆడాలక్క అంట. ఏం లేదు, ఫాస్టింగ్ ఉండే, అందుకే నాకు అంటే మేము అందరం లేము ఫాస్టింగ్ లో, నాకు తెలియదు. నేను ఇక అవి సాంగ్స్ అయితే పెడదామని అనుకున్నాం కానీ కాపీ రైట్ వచ్చినుండే, దాని వల్ల వస్తుందేమో అని కొద్దిగా భయంతో సాంగ్స్ అయితే మన దాంట్లో లేవు, ఇవి ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్. సో అందుకని పెట్టలేకపోయాము. కానీ ఒక్కొక్కరైతే ఇరగదీశారు అనుకుంటున్నాను. ముఖ్యంగా వరలక్ష్మక్కని చూసి మాకు ఏమైందిరా అనుకున్నాము. అంటే ఆడక అట్లా ఊపు వచ్చేసింది అనమాట ఒకటే రోజు, అట్లా దుంకినాం. ఆ అంకుల్ అయితే నిజంగా మాతో పాటు ఎంత మంచిగా ఆడింది చూడండి. నిజంగా అంత బాగా. మా చందనబి ఆడలేదు, బతుకమ్మ ఉయ్యాలో ఇంట్లో ఆడలేనా. మా చుమ్మిబి చూడండి ఎంత దుమ్ము దులిపింది. అని చుమ్మి 2వ క్లాసు, బుజ్జి చెర్రీ 2వ క్లాస్ అన్న అంటుంది నిన్న. నాకు తెలియదు, సెకండ్ క్లాస్ అంటున్నా. ఈ పాప పేరు బి రియా, గ్రీన్ కలర్. ఈ విధంగా అయితే మేమైతే బతుకమ్మ సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. మేము అనుకున్న దానికన్నా ఇంత బాగా సెలబ్రేషన్ అవుతుందని అనుకోలేదు. కానీ
ఆ రోజు అయితే నిజం చెప్తున్నా, ఆ రోజు అంటే ఇంకే రోజు కాదు, నిన్ననే. అసలు మేము వెళ్ళాలా వద్దా అని అనుకున్నాము. ఇంట్లో పూజ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. ఈ సాంగ్ మీద అయితే మా చందన డాన్స్ ఒకసారి ఒక లుక్ వేసుకోండి ఇంకా స్టార్ట్. మా చందన వస్తుంది కదా ముందు ముందు ఈ వైట్ డ్రెస్ ఆమె మా చందన స్టెప్ లో పంకిడాలో ఈ డాన్స్ కి అయితే మా ఈయన అయితే మస్తు ఎక్కిరించిండు. మెమొరబుల్ గా ఉండాలని వీడియో దగ్గరే పెట్టుకున్నా. పంకిడా ఓ పంకిడా స్టెప్ ఉంటదన్నా ఇక అయిపోయా. చూడు చందన చూడు ఎట్లా ఆడుతుందో చూడండి, బాగా ఫోక్ సాంగ్. ఇంకో స్టెప్ వచ్చిందా, అయిపోయా. తేరేనా అసలు ఆడ బతుకమ్మ ఉందా? లేదు ముంగడ పోయి బతుకమ్మ అంట. ఇంకో విషయం ఏంటంటే నారదం అంటే ఇది హైలైట్, చాలా బాగా ఆడింది డ్యాన్స్. ఇంకొకటి ఏంటంటే అసలు ఎవ్వరు ఆడరు అనుకున్నాం, చాలా బాగా ఆడింది అందరూ ఆంటీ. ఇక లాస్ట్కి వస్తే కొంచెం పిల్లలు అయితే మేము ఆడొద్దా మీరే ఆడతారా అంటే సరే ఆడండి అని ఎవరైనా కాదు మమ్మీ, ఎవరు ఆడినా కానీ డెన్నిస్ ముంగట ఆడుతున్నారు ఏంది? ఆడ జాగా అక్కడ అది మంచిగా లేదు కదా అట్లా అనేసి. సో అట్లా ఆ విధంగా పిల్లలు అయితే దాండియా సాంగ్ పైన అయితే పిల్లలు స్టిక్స్ తో అయితే దాండియాలు అయితే ఆడుతున్నారు. విట్టల సాంగ్ రాలేదు ఆయన. ఇక నేనైతే ఎవ్రీడే అయితే పూజ అయిపోయినాక చిన్న పిల్లలను అయితే పిలిచి పసుపు బొట్టు ఇచ్చి ప్రసాదం అయితే ఇస్తాను కదా. ఈ రోజు అయితే వచ్చేసి నేనైతే ప్రసాదం పెరుగన్నం చేసి పసుపు బొట్టు ఇస్తుంటే ఈయనైతే కొంచెం వీడియో అయితే తీసిండు. మా పొట్టి చూడండి నాకు నాకి అంటే ఇస్తనేమో కింద పడేస్తున్నది. నేను పట్టుకుంటేనే తర్వాత అంటే చూడండి ఒక్కొక్క దేవత నన్ను ఎలా ఆశీర్వదిస్తుందో. ఈయన పక్కకుండి అబ్బో 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 అని అయితే అంటుండు. ఇక మా హనీ చూడండి. సరే దేవతల పేర్లు చెప్పమ్మా, దేవతల పేర్లు చెప్పు. ఒక్క దేవత పేరు చెప్పు. ఇప్పటి వరకు 5 రోజులు కదా, ఒక దేవత పేరు చెప్పు. బ్రహ్మచారి ఫస్ట్ సరస్వతి దేవి, స్కందాదేవి, కూష్మాండాదేవి అట్లా ఉంటది. ఏ దేవతకు మొక్కుతుందో అర్థం కాదు అప్పుడప్పుడు. బాల త్రిపుర సుందరి, శైలపుత్రిక ఫస్ట్. ఈ చంద్రేమో కావాల్సుకొని మాత్రం ఇట్లనే చేస్తుంది ఎప్పుడు. లైన్ గా అడిగినవా? ఇక మేమైతే లాల్ దర్వాజా మోడ్ దగ్గర అయితే ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది, దేవి మాత టెంపుల్ అనేసి. ఈ నవరాత్రులలో 9 days మాత్రమే ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి. ఇది మన మాంకాలమ్మ గుడి. సో ఎంత బాగా అయింది డెకరేషన్, ధూమ్ ధామ్గా. అసలుకి అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అంటాం చూడండి, అదేనేమో. ఇంకా లాస్ట్కి అయితే అమ్మవారికి ఇట్లా నైవేద్యం ప్రసాదం అయితే ఎక్కియడం అయితే జరిగింది. ఇంకో విషయం ఏంటంటే అమ్మవారిని ఇలా మనస్ఫూర్తిగా చూసేసేయండి భయ్య. ఎందుకంటే ఇంకెన్ని రోజులు, ఇంకొక 5 రోజులు అమ్మవారు మన దగ్గర ఇంత హ్యాపీగా ఇంత డెకరేషన్లో ఎవరింట్లో తర్వాత ఎవరింట్లో వాళ్ళు పనుకోవడమే కామన్ అయిపోతుంది. సో మీకేమనిపిస్తుందో కింద లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకొక మాట ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈసారి అమ్మ దయ అందరి మీద ఉండాలి అని ఒక చిన్న ఉద్దేశం. దసరా అంటే నువ్వు ఏమనుకుంటున్నాము? రావణాసుడిని ఎందుకు దసరా రోజే కాలుస్తారు కింద కామెంట్ చేయండి. వాళ్ళకి మంచి బహుమతి ఇస్తానని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంది మమ్మీ, ఇంకోటి ఏదో క్వశ్చన్ అడిగినావు మమ్మీ, నువ్వు దసరా ఎందుకు జరుపుకోవాలి దాని గురించి కింద కామెంట్ చేయండి. దానికి మీకు బహుమతి ఇస్తానని కోరుకుంటున్నాను. సో